మెట్టికే మనూరు వందనాలే అమ్మ ఈ ఊరు గ్రామంలో అమ్మ తిరగమ్మ తల్లివే అసలుకు సింహాదేరి సింహాదేరప్పన్న 12 పరపరుసుకున్నావా భక్తుల సువనవల్లోనే భక్తులు తూగుతున్నావా కోడు దేవుల్లోనే కొలువ తీరున్నావు గోయిందా కొత్త పోయింది అంతే తెలకొని వెనక వెళ్ళిపోయి అమ్ముతున్నాయి తడిచిపోతున్నాయా బాక్స్ మహారాజు గారికి పిల్లవాడు గోపుడు ఉన్నాడు ఆ గోపుడు కూడా చిన్న తహం నుంచి పెద్దవాడయ్యి ముసలి వాడైపోయాడు అప్పుడు దాకా కూడా మహారాజు గారి కాడ పాదర్కం చేసేవాడు ఆ మహారాజు కేకలేస్తున్నాడు గోయిందా
రాజగిరా ఒరే గోపనా గోపన్లా కనపడలేదు సంతలో సొమ్ములో కనపడుతుంది అలా ఎగదిరిగి అందరూ ఎవరండి? ఒరే ఏవండి ఏవండి ఓ రాజు గారండు ఎవరైతే ఎంత పడుకున్నాడు గోపానికి సంతకుండా నీలా పుట్టుకోవడమంతా ఊరి ఊరి తిరిగేసి బూరెలు తినేసి పుట్టేసిపోరు అలా పొడిగెడుతున్నాం ఒరే గోపనా అయ్యా నిన్ను పిలిచే పనులు మరేమీ కాదు అయ్యా ఇందులో ఆడపిల్ల ఆ ఊదడానికి ఎగేస్తుంది అమ్మా ఆ ఊదోడం తీసుకొని నీలాంటి మాత్రమే నాన్నది కాదు కాదు కదా ఈ పిల్లలు పడతా కనపడుతుంది అది అయితే ఏమి ఊళ్ళో కడితే కేర తీసి మన వచ్చింది కదా వాటిలో తీసుకొచ్చి అయ్యా చక్కగా ఊరు పేరడ గోపన్న ఓ అయితే మీ గారికి కూర్చోండి అయితే చల్లండి అయ్యా రాజుగారు ఈ పట్నం 12 వీధుల్లో ఆవులో దూలానికి ఆకలిస్తుంది ఆడపిల్లకి ఆకలిస్తుంది అంటున్నారు ఒక్కసారి ఆవిడ బాగుంటే ఏంటో ఆవిడ తాళి గుర్తంతో ఏంటో పనికొని వచ్చి మీకు ఎవరిగా చెప్తానండి అమ్మా ఓ తెలవు వచ్చాను అదే చాలే ఈ పట్నం 12 వీధుల్లోని ఈ 4 గ్రామాల మధ్యలో కూడా ఈ ఏతటం గ్రామంలోని ఇంత చక్కగా నువ్వు ఆవులో దూడడానికి ఆగేస్తుంటే ఆ చోళాపురి మహారాజు గారు ఆలకించారమ్మా ఆ చోళాపురి మహారాజు గారు ఆలకించి మనకి ఆకలి పెట్టారు అయ్యా గోపన ఈ వీధిలో నాటి వీధిలో ఎవరు ఆవులో దూడడానికి ఆకలి పెడుతున్నారు ఆవిడ తాలికి ఉత్తంతం ఏంటో ఆవిడ తాలికి ఆవుల శృంగారం ఏంటో ఒకసారి కనుక్కొని రమ్మన్నారు అయితే చల్లే ఇందుకే నీ ఊరేంటో నీ పేరేంటో నీ తల్లిదండ్రుల పేర్లేంటో నీ భర్త గారి పేరేంటో ఒకసారి ఎవరిగా చెప్పాలమ్మా నీ ఊరి పేరు చెప్తే కొనప్పడం కదమ్మా ఈ ఏదటి గవర్నమెంట్ కూడా ఒక కాలు ఏ దొడ్లో కడతాం ఒక కాలు మేము ఎక్కడికో ఏ సినిమాకో చెడగారు పోతాం ఏ సంతకో పంతకో పోతాం ఈ పాతగోళ్ళు దొరుకుని ఏ పొలం మీద పోతాం ఒక కాలు ఇడిపోయినా చేసినా ఆ నైట్ పోటీ ఇడిపోయినా కనపడలేదు కనపడితే మీ ఊరు వద్దాం
అబ్బబ్బబ్బబ్బబ్బా. ఈ ఏతట్టు గ్రామంలో అయితే ఈ 4 రాజ్యాల పాటలు పాడాం కానీ ఇంత చక్కగా ఎప్పుడు కూడా నీ ఊరు పేరు వస్తారు ఇంత శృంగారంగా చెప్పలేదు. అయితే చాలా నీ ఆవుల తాలూ పేర్లెట్టు ఏ పోటీకి ఎన్ని పాలు ఇస్తాయో ఆ ఊరు పేరు ఉత్తరం చెప్పినట్టుగా ఆ ఆవుల తాలూ శృంగారం కూడా సరే చెప్పమ్మా. మైకులు కయ్యమని అందుకోవడం వల్ల కొంచెం కష్టం లేకుండా పనుకుంటున్నామా. అయితే తెల్లే నీ ఊరి పేరు వద్ద చాలా చక్కగా చెప్పావు, నీ ఆవుల తల్లి సున్నారు కూడా చాలా చక్కగా చెప్పావు. అయితే అమ్మా మా సోలాపురి మహారాజ్ గారు నా మాట అంటే తన మాటే, నా మాట అంటే మాట, మీరు ఏం చెప్తారు ఏమంటారు. మీరు చెప్పిన మాట ప్రకారంగా ఏ ఆవులైనా ఏ దూడలైనా ఏదైనా నా మీద కారుతారు. కాబట్టి నా మీద అంత నమ్మకం. నువ్వు ఇంతకీ తీసుకొచ్చిన ఆవుల తల్లికి రేట్ ఎంతో ఒకసారి అని చెప్తే మా రాజుగారికి వెళ్ళి మాట చెప్తున్నా. బాబోయ్ బాగా గించడామా. ఆవెత్తు గోవెత్తు తోడెత్తు బంగారు ఎత్తంట, గోవెత్తు తోడెత్తు బంగారు ఎత్తంటే ఈ 4 రాష్ట్రాలు, ఈ 18 జిల్లాలు, 23 గ్రామాల పంచాయతీ కూడా మొత్తం పోగెట్టిన ఎంత డబ్బు బంగారు ఆవెత్తు గోవెత్తు తోడెత్తు బంగారు తొడదమ్మా తల్లి. ఇంకా ఏమైనా ఇచ్చి బుద్ధి చెప్పమ్మా. కొనగలం కాకపోతే ఏదైనా తక్కువ ధరలు ఉంటుంది. ఆవు 600, దూడ 300 లెక్క కొరిగా 900 రూపాయలు అవుతున్నాయి. తక్కువేం కాదమ్మా, కాసు బంగారం వస్తుంది. ఈ మధ్యలో శబరిమాతలోని, ఈ దుర్గాదేవి మాలలోని, ఈ కృష్ణుడు వినాయకుడు అనుకుల్లోని ఉండగాలు లేకడికి ఇంట్లో పిల్లలు గట్ట మొత్తం తప్పిలేసారు. ఇంట్లో చూస్తే డబ్బు ధనం లేదు. మా రాజుగారు చూస్తే పోదాలు వేసుకుని వస్తారు చెవి పోదాంలో. ఆ పోదాలు డబ్బు బంగారం అనుకుంటున్నావు, మా దగ్గర అంత డబ్బు బంగారం కూడా లేదమ్మా తల్లి. జాయిగా బాబులు వచ్చాయా? అందువల్ల నేను భద్రాక్షేత్రం తప్పుకెళ్తాను. ఆవును పట్టుకుంటా తిట్టుకుంటా పాలు తీసుకొని చెప్పాలమ్మా మా వాళ్ళకి అందరూ కనబడేలాగా. కొడతాను రండి కొడతా
అదే చెల్లె, ఈ ఊరి పేరు మొత్తం చక్కగా చెప్పావు కాబట్టి ఆ రాజుగారికి ఎవరు సున్నారు ఒక మాట చెప్పొస్తాను. అదే చెల్లె, నువ్వు మొత్తానికి తప్పుకెళ్తానంటున్నావు. వాయిస్ అంతనే ఉంది. వాయిస్ అదే రాజుగారండి, పట్నం 12లోని ఈ సోలాపూర్ మహారాజు గారి పట్టణంలోని ఆవులో దోలానికి ఆగలు పెడతారండి. ఆవులో దోలానికి ఆగలు ఎవరో కదండి, సోలాపూర్ మహారాజు గారి పట్టణంలోని ఇంద్రప్రభాదేవి గారి కుమార్తె అండి. ఇంద్రపురి మహారాజు గారి కూతురండి. తన భర్త పేరు మా విష్ణుమూర్తి అండి. ఆయన పేరు నాకు శ్రీదేవి అండి. ఆవిడ గారు ఆవిడ రోడ్డు తీసుకొచ్చి ఈ పట్నం 12లోని గ్రామంలో కూడా తీసుకొచ్చారండి. అయితే రాజుగారండి ఆ ఆవు రోడ్డు చక్కగా ఉన్నాయండి. దానికి రేటు కూడా ఇట్లా మాట నమ్ముతారని ఆవిడ బంగారు దూడెత్తి బంగారు అంటే అంత డబ్బు బంగారు దగ్గర లేదన్నానండి. అయితే అన్నయ్య ఆ వారసులు ఉన్నారండి. అయితే జిల్లా మీద డబ్బు బంగారు లేదమ్మా. అయితే అన్నయ్య నేను మా రాజ్యాలు తప్పుకెళ్తాను. తప్పుకెళ్ళిన వరకు ఎత్తుకుంటా భద్రంగా మేపుకుంటే వాళ్ళు తీసుకుని గుడ్లో మేపుకోమన్నారండి. అంటారండి ఆవు ముచ్చని చూసి నాకు అందరి బుద్ధి లేదండి. ఎంతనే మీరు చెప్తే ఆవుని కొనకపోతే నేను మీలో పాలేస్తాను. ఉండమన్నా ఉండను ఉండమన్నా ఉండను ఉండమన్నా ఎంతైనా ఇచ్చేవాడిని నువ్వు ఖరీదు చేసుకుంటావు. అదేనే బాబుయా, డబ్బు బంగారం అసలు లేదు. మీకు ఆవులు కట్టడానికి చాలా జాగా ఉంటుంది చాలు. మనకి అంత నిబ్బరవాడు ఆవులు రేసు పిల్లలు చూసుకుంటే మనకి ఆవులు మేము పాలు తీసి ముందు దానా ఉంది. కాలు పోయింది దానాలు పోయడానికి చేలోకి ఇంటికి రోజుకి దానాలు పోయడానికి చేలోకి ఇంటికి పోయి గిదల 14 ఆవులు 21 పదపట్ల ఆయిల్ లాభాలు జరిగాయి. మొలపాగా అల్కా పిల్ల ಯಾರು ಮಾಡ ಸರ್ವಾಗಿ ಯಾರು ಮಾಡ ఇక్కడ ఏమన్నారండి? భగవంతుడా మొగుడు మంతుడా బాబయ్య అదే రాజారండి. మా ఆవుని పాలు తీసి ముందు ఈ గ్రామ దేవతలకి ఈ దేవుడి దైవాలకి ఒకసారి నమస్కరించుకుంటామండి. అందుకని మీకు అలాగే పడ్డదండి. వెళ్ళి పాలు తీసి అట్టేసిన అమ్మూరండు మా పుట్ట మీదే అందాకలు కొట్టుకోండి. అదే అందేసుకొస్తారండి. ఏమొచ్చింది అది నన్ను అవి చెప్పి చూడండి ఎండెట్టినోడా
గొప్ప నేను వచ్చానండి నాని కూడా పాలు తీసుకోలేదు. అయ్యో బాగారండి, అయ్యి గోపురా మీరు పాలు అయితే రెండో తెచ్చారండి. అదేంటి ఉట్టి చెట్టు బొమ్మలు ఇస్తారా? ఇచ్చాడైతే మీకు కలపాలేదండి. తెల్లగా వదిలేదు చూడండి. ఏమునా ఇంకో చూడండి, పాలు తెల్లగా ఉన్నాయి. అలాగే ఉంటారా తెల్లగానే ఇచ్చాడండి, బిందులున్న పాలు పొంగిపోయి ఉన్నాయి నేను అనుకుంటున్నానండి. అయితే రాజుగారండి, మీరేమనుకున్నా మీరు అనుకోకపోయినా నేనైతే మాత్రం అమ్మగారు పెట్టిన దానాలు కూడా చాలా భద్రంగా పట్టుకండి. చిన్న దూడ అయితే మాత్రం వెనకాల రేజ్ గా ఉంటది, వీళ్ళు ఇంకదని నువ్వు దేని పాలు తీసావు? వందాలని దాని కట్టాలంటే అడుగు పొడిగేవాడు ఏంటంటే వెనకాల కూడా గుద్దుకొని తాగితే అని చెప్పి దాన్ని పెట్టారండి. ఈ పట్టుకెళ్ళి కావుతో నీళ్ళండి వెనకాల మా పాలు ఎట్లెత్తారో 3 కావులు నీళ్ళు కొట్టానండి. అయ్యా అయితే ముందు ఏముంటారు ఎంత దూరం ఉంటుంది? మరి వెనకాల దూడంతో కుందా ఉంది, నాకు ఏం తెలుసండి. నీళ్ళు కొట్టి పీకేస్తున్నానండి. చెవిటి బాగా ఇంతకాలం బట్టి 100 ఆవులు కాసి ఉన్నావు. అయ్యా 100 ఆవులు పాలు తీసినావు. ఇటువంటి ఆవులు నీకు తెలియదా? ఇటువంటి ఆవులు లెక్క చూడలేదండి. ఎంత పీకినా పొద్దున్న కూర్చొని మధ్యాహ్నం 4 గంటల దాకా పీకేరండి. ఒకటే అవుతుందండి బాబు వెనకాల. బాబు ఎంతకైనా వెనకాల దాన్ని పీకితే దూడకి ఒకటి దగ్గర 14 ఇంకొప్పుడు చూసామండి బాబా దూడదే. చూడకపోతే వెనకాల దూడే ఉంటుంది. అయ్యా తప్పైపోయిందండి. నువ్వు తప్పనిసరిగా అయ్యా. ఆవు పాలు తీసుకొని నా కోటలో కడితే సరే సరే, లేకపోతే నీ సిద్ధి తీసి నా కోటకు మనం కడతాను. చూపి నేతలు కట్ట. ఓ దేవుడా, అమ్మా ఆవిడ మంచిగా మంచిగా ఇది పైకి వెళ్ళలేదు. ఇక్కడ ఈ పాట ఎక్కడ నాకు యాసాలు కట్టుకుని కానీ కూడా వినిపించలేదు. ఏది బాగుంటుంది? అందలేదు అందలేదు. ఏయ్, కుదరా. ఓ రాజారండి. ఏయ్. ఓ రాజుగారే, ఓయ్. ఏమండి ఏమండి ఓ రాజుగారు. ఏమండి ఏమండి ఓ రాజుగారు. మీకు అన్నారు బొక్క నెట్ బొక్క